హాయ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్. టెస్ట్ సిరీస్లు రాస్తున్న వాళ్ళందరూ భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఎందుకంటే కొంతమంది కావాలని టెస్ట్ సిరీస్లు హార్డ్గా ఇస్తున్నారు. రియల్ ఎగ్జామ్లో అయితే అంత హార్డ్గా అయితే ఉండదు, మీడియం టు మోడరేట్ వరకు ఉంటాయి. ఓకే, మనకు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉంది కదా 2014, దాని మీద ఖచ్చితంగా క్వశ్చన్లు వచ్చే అవకాశం అయితే ఉంది, ఏపీ అయినా తెలంగాణ అయినా. సో మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఒకటి చూద్దాము. 81 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో ఏ సెక్షన్ ప్రకారం 2 రాష్ట్రాలను అవిచ్ఛిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన చట్టాలను కార్యనిర్వహణ చర్యల ద్వారా సవరించి ఆమోదించబడ్డారు అంటే కళ్ళు మూసుకుని పెట్టచ్చు. 101 సెక్షన్ ప్రకారం. ఓకే, అది ఈ సెక్షన్ ప్రకారం మాత్రమే ఇదో కార్యనిర్వహణ చర్యల ద్వారా సవరించి ఆమోదించడానికి తెలుపబడ్డాయి. ఓకే, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ మీద ఇంకో క్వశ్చన్ అయితే చూద్దాము. ఇక్కడ ఉంది చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఉమ్మడి హైకోర్టు 2 రాష్ట్రాలలో ఎన్ని సంవత్సరాల పాటు ఉండాలి అంటే ఏంటంటే అపాయింట్మెంట్ రోజు నుంచి 5 సంవత్సరాలు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పడే వరకు, ఇది కరెక్ట్ ఆన్సరు. తెలంగాణ రాష్ట్రానికి ఇది అవసరం లేదు. అపాయింట్మెంట్ డేను 10 సంవత్సరాలు. యాక్చువల్గా ఏంటంటే అందరూ 5 సంవత్సరాలు అనుకుంటారు, లేదా 10 సంవత్సరాలు. కానీ ఆన్సర్ ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక హైకోర్టు ఏర్పడేదాకా, అంటే మనం కోర్టు కట్టుకునేదాకా ఆంధ్ర వాళ్ళు. ఓకే, అది